హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చట్నీ అయితే చూసేద్దాం రండి. ఎంతో సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 పిరికెళ్ళు పల్లీలు అయితే వేసుకోవాలండి. అవి కొంచెం దోరగా వేపుకోవాలి, మీడియం మంట పెట్టుకొని. హై మంట పెడితే మాడిపోతాయండి, టేస్ట్ అస్సలు బాగోదు. మీడియం మంటలోనే దోరగా వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా తీసుకొని అవి కూడా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేగినంత వరకు వేపుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పిరికెడు పుట్నాల పప్పు అయితే తీసుకొని వేసాను. పుట్నాల పప్పు వేయటం వల్ల చట్నీ చిక్కదనం వస్తుందండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఫస్ట్ ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని తర్వాత నీళ్ళు కూడా పోసి ఇంకా చట్నీలాగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా తాలింపు కోసం కొంచెం నూనె, అందులో కొంచెం పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇంకా చట్నీని తాలింపులో వేసేసుకోవటమేనండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా, ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీకు తగ్గట్టు మీరు నీళ్ళైతే పోసుకోండి. మా ఇంట్లో కొంచెం నీళ్ళగానే తింటారు చట్నీ. నేను చేసిన చట్నీ నలుగురికి అయితే సరిపోతుంది. మా ఇంట్లో చట్నీ వేసుకొని తినరు, పోసుకొని తింటారు. అందుకనే నేను నీళ్ళు కొంచెం ఎక్కువ వేస్తాను. మీకు కావాలంటే గట్టిగా అయినా చేసుకోండి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్